My name is Prerna Reddy. I'm a senior consultant audiologist and speech language pathologist at Harika ENT Care Hospitals, Vanasthalipuram. ఈ రోజు మనం కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ స్పీచ్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి కామన్ క్వశ్చన్స్ మాకు వచ్చే క్వశ్చన్స్ ని మేము ఆన్సర్ చేస్తున్నాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, హౌ కెన్ ఐ సపోర్ట్ మై చైల్డ్స్ ప్రోగ్రెస్ ఎట్ హోమ్? నేను నా చైల్డ్ కి స్పీచ్ థెరపీ ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఎలా ప్రోగ్రెస్ ని సపోర్ట్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. నంబర్ 1, దీనికి 3 పాయింట్స్ లో నేను ఆన్సర్ చేస్తాను. నంబర్ 1, స్పీచ్ థెరపీ అయినప్పుడు మీరు స్పీచ్ థెరపీ సెషన్ లో కూర్చోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు స్పీచ్ థెరపీ సెషన్ లో కూర్చుంటే మీ థెరపిస్ట్ ఎలా మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు వెయిట్ చేస్తుంది, ఎలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చూస్తే ఆ లెర్నింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. రెండోది, స్పీచ్ థెరపీకి ఒకవేళ థెరపీ సెషన్ అయితే ఖచ్చితంగా మీకు ఫాలో అప్ యాక్టివిటీస్ అనేవి ఇంటికి ఇస్తారు. సో ఆ థెరపీ సెషన్లో అయిన యాక్టివిటీస్ అనేది మీరు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోగ్రెస్కి ఫాలో అప్ ఉండాలి అంటే కంటిన్యూస్ స్టిమ్యులేషన్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. స్పీచ్ థెరపీలో చేసింది హోంవర్క్ లాగా ఒక అర్ధగంట చేసామా, గంట సేపు అయిపు చేసామా, సరిపోయింది అని అనుకోవద్దు. రోజంతా చైల్డ్తో మాట్లాడుతుండడము, చైల్డ్ని ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం, కంటిన్యూస్గా చైల్డ్తో మాట్లాడుతుండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మేమిచ్చే స్పీచ్ థెరపీ కన్నా. సో మీరింట్లో ఏం చేయగలుగుతారంటే స్పీచ్ థెరపిస్ట్తో డిస్కస్ చేయడం, స్పీచ్ థెరపీ సెషన్లో కూర్చోవడము, కానీ ఇంటికి వెళ్ళి కంటిన్యూస్గా మాట్లాడుకోవడం. కంటిన్యూస్గా ఇక్కడ మాట్లాడుకోవడం అంటే ఏంటి, క్వశ్చన్స్ అడగడం కాదు, మీరు ప్రతిదీ డిస్క్రైబ్ చేయడం. చైల్డ్ ఏం చేస్తున్నారు దాని గురించి మీరు డిస్క్రైబ్ చేస్తూ మీతో ఉంచుకుంటే, చైల్డ్ని ఎప్పుడు ఒక ఇంటరాక్టివ్ ఎన్వైరన్మెంట్లో ఉంచితే అది లాంగ్వేజ్కి చాలా హెల్ప్ అవుతుంది డెవలప్మెంట్కి. థ్యాంక్ యూ.